హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక గేటెడ్ కమ్యూనిటీ సిఆర్డిఏ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఒకటి మీకు నేను పరిచయం చేయబోతున్నాను. ఇది ఎక్కడంటే మనకి కృష్ణా జిల్లా మైలవరం మండలం చంద్రగూడెం అనేటువంటి విలేజ్ నానుకొని ఉన్నటువంటి లేఅవుట్ అనమాట. దీన్ని పూర్తిగా సిఆర్డిఏ వారి అప్రూవ్డ్తో ఎల్పి నంబర్ కూడా వచ్చింది. డెవలప్మెంట్స్ అనేవి చాలా ఫాస్ట్గా చేస్తున్నారనమాట. సిఆర్డిఏ అప్రూవ్డ్ అండ్ రేరా అప్రూవ్డ్తో కూడా ఈ యొక్క ప్రాజెక్టు డెవలప్ చేయబడుతుంది. ఇక్కడ మనం ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అలాగే ఈ ప్రాంతం యొక్క ప్రాముఖ్యత ఏంది, రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం ఎట్లా డెవలప్ కాబోతుందనే దాని గురించి మీకు ఇప్పుడు నేను వివరిస్తాను. ఇప్పుడు మీరు చూడండి, మీరు చూస్తున్నటువంటి హైవే విజయవాడ టు ఛత్తీస్గఢ్ నేషనల్ హైవే 30. అంటే ఈ హైవేని మనం విజయవాడ టు భద్రాచలం హైవే అని కూడా అంటాము. ఇది నేషనల్ హైవే వస్తుంది. ఇప్పుడు మనం మైలవరం నుంచి చంద్రగూడెం వెళుతున్నాం అనమాట. మీరు చూస్తున్నారు, ఇది వచ్చేసి నేషనల్ హైవే 30. ఇక్కడ ఈ క్రాస్ నుంచి మనం రైట్ సైడ్ కనుక ఒక 300 మీటర్స్ కనుక వెళ్ళినట్టయితే చంద్రగూడెం విలేజ్లోకి వెళ్తామన్నమాట. అలాగే ఇటు లెఫ్ట్ సైడ్ని వచ్చేసి ఈ హైవే బైపాస్ ఇంకా ముందుకెళ్ళిపోతుంది. ఇప్పుడు మీకు ఈ యొక్క లొకేషన్ హైలైట్స్ని మీకు పరిచయం చేస్తాను. బిసైడ్ నేషనల్ హైవే, అంటే నేషనల్ హైవేకి ఆనుకొని ఉంటుందన్నమాట ఈ యొక్క లేఅవుట్. అలాగే వెరీ నియర్ బై, అంటే కేవలం 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే అమరావతి ఓఆర్ఆర్ అనేది ఇప్పుడు శాంక్షన్ అయ్యింది. వెరీ నియర్ బై విజయవాడ టు నాగపూర్ గ్రీన్ఫీల్డ్ హైవే, ఇప్పుడు కొత్త హైవే అనమాట అది. అలాగే వెరీ క్లోజ్ టు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్కి చాలా దగ్గరలో ఉందన్నమాట ఈ లేఅవుట్ వచ్చేసి. అలాగే 5 మినిట్స్, మీరు 5 నిమిషాల్లోనే మైలవరం ఆర్టీసీ బస్ స్టాండ్కి చేరుకోవచ్చు మనం. ఇంకా చూసుకున్నట్లయితే 45 మినిట్స్లో అమరావతి సెక్రటేరియట్కి వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి, ఎందుకంటే రోడ్డు కనెక్టివిటీ అలా ఉంటుందన్నమాట. అలాగే 30 మినిట్స్ టు విజయవాడ టౌన్, మనం విజయవాడ టౌన్ కేవలం 30 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి వచ్చేసి. అలాగే సిఆర్డిఏ అండ్ రెరా అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్స్ లేఅవుట్ అనమాట. ఈ ఓపెన్ ప్లాట్సే కాకుండా దీంట్లో మనం హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అనమాట. అందులో కూడా మంచి హౌసెస్ వచ్చేసి మనం కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరుగుతుంది. మీరు ఓవర్ వ్యూ చూస్తున్నారు, ఇది వచ్చేసి చాలా ప్రైమ్ లొకేషన్ అనమాట. విలేజ్లోనే మీకు విలేజ్ని ఆనుకొనే ఉంటుంది, ఇళ్ల మధ్యలో ఉంటుంది. ఇప్పటికిప్పుడు మనం కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుందన్నమాట. ఎట్లాంటి ప్రదేశంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టయితే దాని యొక్క అప్రిషియేషన్ అనేది అబ్నార్మల్గా ఉంటుంది. అలాగే అన్ని డెవలప్మెంట్స్ కూడా దగ్గరలో ఉందన్నమాట ఈ లేఅవుట్. అలాగే ఈ లేఅవుట్ యొక్క ఎమ్యూనిటీస్ అంటే ప్రత్యేకతలు మనం చూసుకున్నట్టయితే 30 అండ్ 40 ఫీట్ సీసీ రోడ్స్ అన్నీ కూడా ఇందులో మనం సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. అలాగే ఓపెన్ డ్రైనేజ్ ఇచ్చామన్నమాట దీంట్లో వచ్చేసి. అలాగే 40 ఫీట్ రోడ్స్తో పాటు డెవలప్ చేస్తున్నాం. ప్లస్ దీంతోపాటు ఎవెన్యూ ప్లాంటేషన్, అంటే ఒక చక్కటి రోడ్డుకి ఇరువైపులా చక్కటి మొక్కలు నాటుతున్నాం. అలాగే చిల్డ్రన్స్ ప్లే ఏరియా, అంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి మనం చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఇందులో ఉందన్నమాట. అలాగే పార్క్ ప్లస్ వాకింగ్ ట్రాక్, ఇందులో మనం పార్క్ కూడా డెవలప్ చేస్తున్నాం, అలాగే వాకింగ్ ట్రాక్ కూడా డెవలప్ చేస్తున్నాం. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, అంటే ఒక పెద్ద ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు. అలాగే ప్రతి ప్లాట్కి కూడా ఇండిపెండెంట్ వాటర్ ట్యాప్ కనెక్షన్ని మనం ఓవర్ వాటర్ ట్యాంక్ నుంచి ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట. అలాగే సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో చూసుకుంటే ఎంటైర్ కాంపౌండ్ వాల్, మన లేఅవుట్ చుట్టూ కూడా ఎంటైర్ కాంపౌండ్ వాల్ని మనం నిర్మించడం జరుగుతుంది. అలాగే లేఅవుట్ మొత్తం కూడా ఎలక్ట్రిసిటీ పోల్స్ అండ్ స్ట్రీట్ లైట్స్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం టోటల్గా. అలాగే 24 అవర్స్ ఇక్కడ మనకి వాటర్ ఫెసిలిటీ మనకి అవైలబుల్గా ఉందన్నమాట. అలాగే గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంది. ఈ మూన్ సిటీ అండ్ హోమ్స్ అండ్ డెవలపర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి ఈ లేఅవుట్ ఈ ఏరియాకే ఒక ల్యాండ్ మార్క్ అవబోతుంది అనమాట. ఈ ఏరియా సరౌండింగ్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ రీసెంట్గా కూడా మనకి ఒక 6.5 ఎకరాల్లో
ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి ఈ చంద్రగూడెం విలేజ్‌లోనే మనకి శాంక్షన్ అవ్వటం జరిగింది. అలాగే ఇంకా మనం ముందుగా చూసుకున్నట్టయితే లేఅవుట్‌లోకి మనం ఇప్పుడు ఎంటర్ కాబోతున్నాం అనమాట. ఇప్పుడు ఆ లేఅవుట్ లొకేషన్ గూడా మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఇప్పుడు మీ ఇప్పుడు మీరు చూడండి. ఇది వచ్చేసి చంద్రగూడెం విలేజ్ అనమాట. ఇది మెయిన్ రోడ్డు. ఈ రోడ్డు 120 ఫీట్ రోడ్డు. ఈ 120 ఫీట్ రోడ్డుని ఆనుకొని ఉంటుందన్నమాట ఈ లేఅవుట్ వచ్చేసి. ఇప్పుడు మనం చూస్తున్నాము ఇది ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ ఇది 40 ఫీట్ రోడ్డు. ఇక్కడి నుంచి మనం ఎంట్రన్స్ లోపలికి వెళ్తే మధ్యలో కూడా ఇంకో 40 ఫీట్ రోడ్ వస్తుంది. అలాగే ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి కొన్ని 30 ఫీట్ రోడ్స్ కూడా ఉన్నాయి. టోటల్‌గా రెసిడెన్షియల్‌గా డెవలప్ అయింది ఈ ఏరియా. ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా ఇల్లు కట్టుకొని నివాసం ఉండడం కోసం ఈ యొక్క ప్లేసు చాలా అనువుగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మీరు చూస్తున్నారు. ఇప్పుడు క్లోజప్‌లో చూపిస్తున్నాను మీకు. విలేజ్ అది మొత్తం గూడా మనకి చంద్రగూడి విలేజ్. కేవలం మైలవరం నుంచి 3 కిలోమీటర్ల డిస్టెన్స్‌లోనే ఉంటుందన్నమాట. అలాగే మొత్తం సీసీ రోడ్స్. అంటే సీసీ రోడ్స్‌తో మనం ఈ వెంచర్‌ని డెవలప్‌మెంట్ చేయటం అనేది జరుగుతుందన్నమాట. ఈ సరౌండింగ్‌లో మనకి నాగపూరు టు విజయవాడ అంటే నేషనల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే ఒక హైవే ఒకటి బాగా డెవలప్ అవుతుంది. ఆ హైవే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి నేషనల్ హైవే 30ని జీకొండూరు వద్ద క్రాస్ చేస్తుందనమాట. ఆల్రెడీ ఈ హైవే నాగపూర్ నుంచి తెలంగాణ జిల్లాల్లో డెవలప్ అవ్వటం జరిగిపోయింది. అక్కడ ఆ రోడ్‌ను ఆ రోడ్డు మీద వెహికల్స్ కూడా తిరగడం జరుగుతుంది. మన ఏపీలో 84 కిలోమీటర్లు మాత్రమే ఇంకా పెండింగ్ ఉందన్నమాట. అందులో కూడా చాలా వరకి 75, 80% వరకు కూడా రోడ్డు కంప్లీట్ కావచ్చింది. ఆ రోడ్డు కంప్లీట్ అయితే ఈ ఈ ఏరియాలో మనం ప్రాపర్టీ వాల్యూ అనేది అబ్నార్మల్‌గా పోతుంది. వితిన్ 2 ఇయర్స్‌లో ఈ ఏరియా ఒక మంచి ఎ ఇండస్ట్రియల్ హబ్‌గా డెవలప్ కాబోతుంది. అలాగే మంచి రెసిడెన్షియల్‌గా కూడా మనకి డెవలప్ కాబోతుంది. మనకిప్పుడు డెవలప్ అయ్యేటువంటి అమరావతికి జస్ట్, జస్ట్ 45 మినిట్స్‌లో మనం అమరావతికి 45 మినిట్స్‌లోనే చేరుకోవచ్చనమాట. అంటే రోడ్డు కనెక్టివిటీ అలా ఉంది. అలాగే ఇందులో మీరు ప్లాట్ తీసుకుంటారని ఆశిస్తున్నా.